Sitting Sthira Sukha Asana. వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్స్ నమస్కార పొజిషన్. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురు. ఈరోజు ప్రాక్టీస్ సెషన్ అండి. మనం ఒక ఆర్డర్ వైజ్గా నేర్చుకోవాలి. రేపు మనం క్లాస్ చెప్పినప్పుడు కూడా ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. ఒకసారి నేను ఆర్డర్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు కంపల్సరీ గురు ప్రార్థనతో క్లాసును స్టార్ట్ చేయాలి. ప్రార్థన అయిపోయిన వెంటనే ఆసనాలు చేయించకూడదు, కంపల్సరీ వ్యాయామాలు చేయించాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అంటే అక్కడ మనకున్న సమయాన్ని బట్టి డివైడ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ ఉందనుకోండి, ఒక 15 మినిట్స్ చేయించాలి. ఒక 1.5 అవర్ ఉందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ సేపు చేయించాలి. ఒక హాఫ్ అన్ అవరే ఇచ్చారనుకోండి టైము, ఒక 5 మినిట్స్ చేయించాలి. ఫస్ట్ వ్యాయామాలు చేయించిన వెంటనే ఒక 2 మినిట్స్ రిలాక్స్ సిట్టింగ్ స్థిర సుఖాసనంని ఎన్నుకొని కూర్చుండబెట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయి? నాడీ శుద్ధి, భస్త్రిక, కపాలభాతి, ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. టైం ఉంటే 3 చేయించాలి, లేకుంటే ఏదన్నా ఒకటి చేయించాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు చేయించాలి. కంపల్సరీగా సూర్య నమస్కారాలు ప్రతిరోజు సూర్య నమస్కారాలు క్లాసు లేకుండా క్లాసు జరగకూడదు. అంత ఇంపార్టెన్స్ సూర్య నమస్కారాలు. ఒక వీలుని బట్టి 3 ఆర్ 5 6 రౌండ్స్ అయితే చేయించాలి. అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక 3 రౌండ్స్ అయినా కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయించాలి. సూర్య నమస్కారాలు చేయించిన తర్వాత కంపల్సరీ శవాసనంలో పడుకోబెట్టాలి. ఒక 2-3 మినిట్స్ రిలాక్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆసనాలు చేయించాలి. ఆసనాల్లో వెల్లెలికల పడుకొని చేసే ఆసనాలు, బోర్లో పడుకొని చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు. ఎప్పుడైతే స్టాండింగ్ ఆసనాలు ఉన్నాయో ఇవి మనం వ్యాయామాలు చేయించేటప్పుడే అందులోనే ఇంక్లూడింగ్ కలిపి చేయించేసేయాలి స్టాండింగ్ ఆసనాలు. ఓకే అండి. అయితే ఒకసారి వెల్లెలికల పడుకొని చేసే ఆసనాలు చేయించినప్పుడు అందులో ఉన్న ఆసనాలు మాత్రమే చెప్పాలి. మళ్ళీ బోర్డులో పడుకోబెట్టి మళ్ళీ చెప్పకూడదు. మళ్ళీ వాళ్ళు ఎందుకంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కూర్చొని చేసేటువంటి ఆసనాలు చెప్పదు. ఒకటి ఎన్నుకోవాలి. ఆ రోజు మీరు వెల్లెలికల పడుకొని చేసే ఆసనాలు చేపిస్తున్నారా, బోర్లో పడుకొని చేసే ఆసనాల, సిట్టింగ్ ఆసనాలు. ఒక రోజు ఒక రకమైనటువంటి ఆసనాలు. ఎంతసేపు చేయించాలి? టైంని బట్టి 10 ఆర్ 20 మినిట్స్. 1.5 అవర్ ఉంటే 20 మినిట్స్. లేదు టైం 1 అవరే ఉందంటే 15 మినిట్స్ చేయించాలి. చేయించిన తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ పొజిషన్, మళ్ళీ ఒక 2 మినిట్స్ శవాసనంలో పడుకోబెట్టాలి. ఆ తర్వాత ప్రాణాయామస్ మెడిటేషన్ కానీ ఇది కంపల్సరీ. లాస్ట్ ఒక 5 మినిట్స్ కంపల్సరీ ప్రాణాయామాలు చేయించాలి. మనం నేర్చుకున్నాగా విభాగ ప్రాణాయామ, కనిష్ట, మధ్యమ, జ్యేష్ఠ లేదా ముద్రలు. ఇంకా మీకు ముద్రలు నేర్పించలేదు. చిన్ముద్ర,
చిన్మయ ముద్ర, మేరుదండ ముద్ర, ఇలాంటి ముద్రలు ఉంటాయి. ప్రాణ ముద్ర, ఇలాంటి ముద్రలు మీకు తర్వాత క్లాసులు నేర్పిస్తాం. ముద్రలు నేర్పించిన తర్వాత లాస్ట్ బ్రాహ్మరి చేయించి అప్పుడు క్లోజింగ్ తో క్లాస్ ఎండ్ చేయాలి. ఈ విధంగా ఇవన్నీ డిజైన్ చేసుకోవాలి మనం క్లాస్లో, స్టెప్ బై స్టెప్. అదంతా ఒక స్ట్రక్చర్ అనేది మీకు ఇవన్నీ మేము ఒకరోజు కొన్ని ఆసనాలు, ఒకరోజు కొన్ని ఆసనాలు నేర్పిస్తున్నాము. మళ్ళీ అంతా కలిసి ఎలా చెప్పాలి, క్లాస్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మళ్ళీ మీకు నేర్పిస్తాను. ఈరోజు మనం ప్రాక్టికల్గా మనం స్టార్టింగ్లో కొన్ని ఆసనాలు నేర్చుకున్నాం. ఒక 30-35 వరకు ఉంటాయి. అందులో మనం పర్ఫెక్ట్గా ఒక 6-7 నేర్చుకున్నాం. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా నేర్చుకున్నాము, మళ్ళీ నేర్పిస్తాను. సూర్య నమస్కారాలు ఆంజనేయులు గారు నేర్పించారు. ఇంకా ఈ రోజు పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సంస్థ, ఒక్కొక్క గురూజీ సూర్య నమస్కారాలు ఒక్కొక్క స్టైల్లో నేర్పించారండి. భంగిమలు అవే ఉంటాయి, వాటి యొక్క నేమ్స్ లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. ఈజీగా ఉండడానికి వాటిని కొంచెం అది చేశారు. నేను మా గురూజీ దగ్గర నేర్చుకున్నటువంటి సూర్య నమస్కారాలు ఈరోజు నేను పర్ఫెక్ట్గా మీకు నేర్పిస్తాను, స్టెప్ బై స్టెప్. ఎన్ని మంత్రాలు ఉంటాయి, ఆ స్టెప్స్ ఎలా చేయాలి, స్త్రీలైతే ఏ విధంగా చేయాలి, పురుషులైతే ఏ విధంగా చేయాలి, ఇవి పర్ఫెక్ట్గా చూడండి. ఒక 2-3 రోజులు కంటిన్యూగా నేర్పిస్తే మీకు అది ఒక ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే 12 భంగిమలు ఉంటాయి సూర్య నమస్కారాల్లో. అవి పర్ఫెక్ట్ ఒక్కొక్కటి మీకు రాపిచ్చి చేపిస్తాను. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ప్రాక్టికల్ క్లాస్ కాబట్టి వ్యాయామాలు చేద్దాం. ఫోన్ మంచిగా సెట్ చేసుకోండి, మ్యాట్ కనిపించే విధంగా ఉంచి కూర్చోండి. ఓకే, డన్. క్లియర్ మేడం? వాయిస్ ఇస్ క్లియర్? ఓకే. మిగతా వారు వీడియోస్ ఆన్ చేసుకోండి ఒక్కొక్కరు. సార్ నాతో పాటు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. మొన్న రీసెంట్గా మనం పేపర్లో చూసాము, ఫస్ట్ వ్యాయామాలు చేద్దాం, ఫాలో అవుదాం, స్ట్రక్చర్ ఫాలో అవుదాం అండి. చాలా అప్సిస్ట్ అండి. మనం నేర్చుకునే ప్రాక్టీస్ చేద్దాం. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్. 1 minute. కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. యోగా అనేది ఒక స్ట్రక్చర్ ను ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రార్థనతో స్టార్ట్ చేయాలి, తర్వాత వ్యాయామం చేయాలి, తర్వాత ఒక స్థిర సుఖాసనంలో కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి, ఆ తర్వాత ఆసనాలు చేయాలి. ఒకటి పెళ్ళికల పడుకునేటువంటి ఆసనాలు, లేదా బోర్ల పడుకునే ఆసనాలు, లేదా సిట్టింగ్ ఆసనాలు. స్టాండింగ్ ఆసనాలు ఇప్పుడు వ్యాయామాలు చేసేటప్పుడే అందులోనే ఇంక్లూడింగ్ గా చేయాలి. ఈ మిగతా 3 మాత్రం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి చేయించాలి. ఆసనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ శరీరానికి శవాసనంలో ఒక 2 minutes రెస్ట్ ఇచ్చి అప్పుడు లాస్ట్ ప్రాణాయామాలు చేయాలి, మెడిటేషన్ చేయాలి, తర్వాత క్లోజింగ్ ప్రేయర్. ఇది స్ట్రక్చర్. దీనిలో భాగంగా మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా అండి? సూర్య నమస్కారాలు కూడా నేర్పించడం జరుగుతుంది. లాస్ట్ చివరి వరకు ఉండండి. వేరియేషన్ మొన్న సార్ నేర్పించారు ఆంజనేయులు గారు. నాదొక స్ట్రక్చర్ ఉంటుంది.
సార్ది ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అన్ని తెలుసుకొని ఉంటే మనం ఎక్కడైనా సక్సెస్ అవుతాం. ఆ భంగిమలు సేమ్ ఉంటాయి, వాటి యొక్క నేమ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, అవన్నీ నేను తెలియజేస్తాను స్టెప్ బై స్టెప్. ఆ మంత్రాలు, సూర్య నమస్కారాలు, భంగిమలు అవన్నీ తెలుసుకుందాం. ఓకే అండి, వీడియో ఆన్ చేసుకోండి. వ్యాయామం చేద్దాం. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్, రెండు చేతులు శరీరానికి ఇరువైపులా నడుము సపోర్ట్ తీసుకోండి. రైట్ లెగ్ అప్, యాంకిల్ రొటేషన్. 1 2 3 4 5. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి. 1 2 3 4 5. రిలాక్స్. కొత్తది వచ్చినప్పుడు నేను చేసి చూపిస్తాను, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ లెగ్ రొటేషన్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ నీ రొటేషన్. పాదాలు దగ్గరగా, రెండు చేతులు మొక్కలపై ఉంచండి. రైట్ సైడ్ నుంచి రొటేషన్. 1 ప్రెజర్ అప్లికేషన్. 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కమ్ టు సమస్థితి. నెక్స్ట్ హిప్ రొటేషన్. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు చేతులు నడుముకి ఇరువైపులా. ఫ్రంట్, రైట్, బ్యాక్, లెఫ్ట్. స్టార్ట్. 1 2 3 4 5. రివర్స్. 1 2 3 4 5. రిలాక్స్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి, కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా మీకు ఆసనాలు కష్టమవుతుందండి. రేపు ఆసనాలు వేయడం చాలా కష్టం అవుతుంది. వ్యాయామాలు చేయకుండా ఆసనాలు చేస్తే కంట్రోల్ పట్టేస్తాయి. కంపల్సరీ ఫస్ట్ వ్యాయామాలు అనేది చేయాలి. ఇవన్నీ తెలిసినాయి కదా, తర్వాత నేర్చుకుంటా అనుకోండి. కంపల్సరీ సాధన ఇంపార్టెంట్. నెక్స్ట్ చెస్ట్ ట్విస్టింగ్ చేద్దాం. రెండు చేతులు ఈ విధంగా ఎల్ షేప్ లో ఉంచి చాప్కి ఇరువైపులా. రైట్. 1 లెఫ్ట్. 1 2 2 3 3 4 4 5 5 6. హోల్డ్. రైట్ సైడ్ హోల్డ్ చేయండి. సెంటర్, లెఫ్ట్, హోల్డ్. సెంటర్, హ్యాండ్స్ రిలీజ్. మనం త్రికోణాసన నేర్చుకున్నాం. త్రికోణాసన కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఏదైతే నేర్చుకున్నామో దాన్ని రెగ్యులర్ గా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. పాదాల మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్. కుడి పాదాన్ని కుడివైపు తిప్పండి. రెండు చేతులు భుజాలకు సమానంగా చాపి ఉంచండి. నిండే శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ రైట్ సైడ్ బెండ్. రైట్ హ్యాండ్ యాంకిల్ దగ్గర టచ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ అప్ సైడ్ స్ట్రైట్ గా ఉండాలి. నెక్ పెయిన్ లేని వారు లెఫ్ట్ హ్యాండ్ అరచేతిని చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. సెంటర్. కుడి పాదాన్ని స్ట్రైట్ చేసుకోండి. ఎడమ పాదాన్ని ఎడమ తిప్పండి. లెఫ్ట్ బెండ్. Slowly relax. Center. Hands release. Come to Samasthiti. Breathe in, breathe out. నెక్స్ట్ మనం తాడాసన నేర్చుకున్నాం. తాడాసన ప్రాక్టీస్ చేద్దాం. పాదాల నుండి దగ్గరగా హ్యాండ్స్ ఫింగర్స్ లా తలపైన బోర్లించండి.
నిండుగా శ్వాస తీసుకుంటూ శరీరాన్ని అప్ సైడ్ సాగదీయండి. 1, ఫింగర్స్ పైన నిలబడాలి. రిలాక్స్. డౌన్. 2, డౌన్. 3, డౌన్. 4, డౌన్. 5, డౌన్. 6, ఆరోసారి హోల్డ్. ఒక 30 సెకండ్స్ హోల్డ్. లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Hands release. Come to Samasthiti. Breathe in, breathe out. Next, hands rotation. పాదాల మధ్యలో లిటిల్ డిస్టెన్స్. రెండు చేతులు పిడికిలు బిగించండి. రైట్ హ్యాండ్ అప్ ఫ్రంట్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ నుంచి నిదానంగా అప్ సైడ్ సర్కిల్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. నెక్స్ట్, నెక్ రొటేషన్. పాదాల మధ్యలో 1 ఫీట్ డిస్టెన్స్. రెండు అరచేతులు నడుముకి ఇరువైపులో ఉంచండి. గడ్డాన్ని ఛాతి కానించండి. రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి స్లోగా. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్. కమ్ టు సమస్థితి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనము పాదాల నుంచి తల వరకు చాలా స్కిప్ చేసుకుంటూ వచ్చాము. అంటే ఇంకా చాలా మిస్ అయిపోయినాయి మధ్యలో. అవి మనం నేర్చుకోలేదు. మనం రోజు సాధన చేసేటప్పుడు కొన్ని కొన్ని నేర్చుకుంటూ వెళ్తాం. రోజుకి ఒకటి కొత్తది యాడ్ చేయబడుతుంది. దాన్ని మనం ప్రాక్టీస్ డైలీ చేయాలి. ఓకేనా? సిట్టింగ్ స్థిర సుఖ ఆసన. స్థిర సుఖ ఆసనాన్ని ఎన్నుకొని కూర్చోండి. క్లోజ్ యువర్ ఐస్. వెన్నెముక నిటారుగా ఉంచండి. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి. నిదానంగా శ్వాస రిలీజ్ చేస్తూ ఉండాలి. చేసినటువంటి వ్యాయామాలను ఒకసారి గుర్తు చేసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామాలు ప్రాక్టీస్ చేయడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. రోగ నిరోధక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఓకే అండి, రిలాక్స్. ఈరోజు కొత్త వ్యాయామం ఒకటి నేర్చుకుందాం. ఐ ఎక్సర్సైజ్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. అన్ని ఇంద్రియాలలోకెల్లా ముఖ్యమైనది ఏంటంటే ఐస్. మరి ఐస్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయించాలి ప్రతి ఒక్కరికి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఐస్ చాలా మందికి చాలా సమస్యలు వస్తున్నాయి. చూపు ప్రాబ్లం కానీ, కళ్ళ మంటలు, నీరు కావడం. మెయిన్ చూపు ప్రాబ్లం అనుకోండి. దీర్ఘ దృష్టి, దూర దృష్టి, రెండింటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఐస్ ఎక్సర్సైజ్ డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ సమస్య నుంచి కొంచెం దూరం కావచ్చు. అది ఎలా నేర్చుకోవాలో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు గమనించండి. ఆ తర్వాత నేను చెప్పినప్పుడు మళ్ళీ నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. స్ట్రైట్గా కూర్చోవాలి. తలను అటు ఇటు తిప్పకూడదు.
కళ్ళు స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ ఐస్ అప్, ఆకాశాన్ని చూస్తుండాలి. తర్వాత డౌన్, నేలను చూస్తుండాలి. తల వంచి ఈ విధంగా చూడకూడదు, తల ఎత్తి ఈ విధంగా చూడకూడదు. తల స్ట్రైట్గా ఉండాలి. ఓన్లీ ఐస్ మాత్రమే కదలాలి. ఐస్ అప్. ఇప్పుడు చేయకండి, ఎవరు చేయొద్దు. ఐస్ డౌన్, ఈ విధంగా 5 టైమ్స్. నెక్స్ట్ 5 టైమ్స్ లెఫ్ట్, ఓన్లీ ఐస్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, 5 టైమ్స్. హెడ్ కదలకూడదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ప్లస్ అయింది. పైకి చూసాము, కింది చూసాము, లెఫ్ట్ చూసాము, రైట్ చూసాము. నెక్స్ట్ క్రాస్, ఇంటూ ఇంటూ సింబల్ తెలిసి మల్టిప్లికేషన్. జస్ట్ క్రాస్, అప్ డౌన్, క్రాస్ లో చూస్తుండాలి. అప్ డౌన్, అప్ 5 టైమ్స్. నెక్స్ట్ ఈ క్రాస్ మళ్ళీ. మూలలు, మనం ఇంట్లో గదిలో కూర్చున్నాము. ఫస్ట్ లెఫ్ట్ రైట్ చూసాము, కానీ ఇప్పుడు మూలలు చూడాలి. రైట్ సైడ్ ఉన్నటువంటి మూల, కింద ఇటు సైడ్ ఉన్నటువంటి మూల, క్రాస్. తల తిప్పకూడదు. ఓకేనా? 5 టైమ్స్. ఆ తర్వాత నెక్స్ట్ రొటేషన్, ఐస్ రొటేషన్. ఫస్ట్ అప్, తర్వాత రైట్ సైడ్, తర్వాత డౌన్ సైడ్, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత అప్ సైడ్. ఈ విధంగా కంప్లీట్ రొటేషన్ నిదానంగా గమనిస్తూ చూస్తూ ఉండాలి. ఐస్ మీద కొంచెం ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. అలా ప్రెషర్ పడ్డప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఐస్ లో, కంటిలో చాలా సన్నటి నరాలు ఉంటాయి, చిన్నటి. వాటిపైన ఒత్తిడి పడడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది, కంటి చూపు మెరుగవుతుంది. ఈ విధంగా 5 టైమ్స్. మళ్ళీ క్లాక్ వైజ్ చేసాక యాంటీ క్లాక్ వైజ్. అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్. ఇది ప్రాసెస్, కంటి ఎక్సర్సైజ్ యొక్క ప్రాసెస్. ఇమ్మీడియట్లీ చేయించకూడదు. ఎందుకంటే నిన్న కాక మొన్ననే ఒకరు ఆపరేషన్ చేసుకొని వచ్చారు. వాళ్ళకి ఐస్ను రొటేషన్ చేయండి అని చెప్పారు అనుకోండి, రొటేషన్ చేస్తే వాళ్ళ ఐస్ దెబ్బతింటాయి. అది కంపల్సరీ మోస్ట్. వాళ్ళకి తెలియదు, మనం సడన్ గా చేయించినాం అనుకోండి, ఆ ప్రెషర్ పడుతుంది, బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, కంటి చూపు దెబ్బతింటుంది. కాబట్టి కంపల్సరీ ఐస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్జరీ అయిపోయినాక 6 మంత్స్ వరకు రొటేషన్ చేయించకూడదు. ఒక 2-3 మంత్స్ అయిందంటే జస్ట్ అప్ డౌన్, లెఫ్ట్ రైట్ మాత్రమే చేయించాలి. ఓకే అండి. మళ్ళీ మనం షడ్క్రియలలో త్రాటక క్రియ అని ఒకటి ఉంటుంది, ఐస్కు సంబంధించింది. అది ఒక క్యాండిల్ ముందర పెట్టుకొని దాన్ని కొవ్వొత్తి అంటించేసి కొంచెం డిస్టెన్స్లో కూర్చొని కంటిరెప్ప కొట్టకుండా క్యాండిల్ని తదేకంగా చూడడం ఉంటుంది. ఆ సాధన కూడా మీకు ఒక 2-3 రోజులలో చేపిస్తాం. అది కూడా సేమ్. సర్జరీ అయిపోయిన తర్వాత 6 మంత్స్ తర్వాతనే చేయించాలి. చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. కళ్ళు లేకుంటే లోకం మొత్తం చీకటి. కాబట్టి ఆ కళ్ళకు కంపల్సరీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డైలీ ఎక్సర్సైజ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. స్ట్రైట్గా కూర్చోవాలి, తల కదలకూడదు, మీరు తల కదిలించకూడదు. వీడియోస్ ఆన్ ప్లీజ్. ఐస్ అప్, డౌన్, అప్. అయినా సీలింగ్ కనబడాలి, కింద నేల కనిపిస్తుండాలి. డౌన్, ప్రెజర్ గమనిస్తూ ఉండండి. అప్, డౌన్, అప్, డౌన్. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ లెఫ్ట్. లెఫ్ట్ వాల్ కనిపించాలి, ఓన్లీ కనలే, తల తిప్పకూడదు. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ లెఫ్ట్. నెక్స్ట్ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, సెంటర్. రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఏంటండి, క్రాస్. ఆ మూల చూస్తుండాలి, కిందికి ఈ మూల చూస్తుండాలి. క్రాస్. రైట్ సైడ్ అప్ సైడ్ క్రాస్, ఇంటూ సింబల్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ డౌన్, డౌన్ క్రాస్. ఎస్. అప్, డౌన్, అప్,
డౌన్, అప్, డౌన్, రిలాక్స్, సెంటర్. మళ్ళీ ఆపోజిట్ సైడ్, ఇంకో సైడ్ మిగిలిపోయిందిగా. నెక్స్ట్ అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్, సెంటర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నిండుగా శ్వాస తీసుకోవాలి, నిదానంగా శ్వాస రిలీజ్ చేయండి. నెక్స్ట్ వన్, రొటేషన్. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఫస్ట్ తల తిప్పొద్దండి, తల స్ట్రైట్గా ఉండాలి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, స్టార్ట్ రొటేషన్. కంటిన్యూ. స్లోగా రొటేషన్ చేయాలి, ఫాస్ట్ చేయగలి. స్లోగా మనకు కనిపించాలి ఇవి, తర్వాత మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఫాస్ట్ చేయండి. నెక్స్ట్ రివర్స్. రిలాక్స్. రెండు చేతులు బాగా రఫ్ చేయండి, వేడి వచ్చేంత వరకు. చేతి యొక్క గుంటలు ఉన్నాయి కదా, చేతి యొక్క గుంటలు కళ్ళపైన ఉంచండి, గుంటల్లాగా చేసి. రిలాక్స్. ఇప్పుడు మనం ఐస్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాం. ఇంతకంటే ఎక్కువ ఏమున్నాయండి అందులో వేరియేషన్స్. ఇవి చేపిస్తే సరిపోతుంది ఫస్ట్ వ్యాయామాలు చేసినప్పుడు. ఓకే అండి, మళ్ళీ మనం ముందు ముందు ప్రాక్టీస్ చేద్దాం. సూర్య నమస్కారాలు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు సూర్య నమస్కారాల్లోకి వెళ్దాం. లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాము, కానీ మళ్ళీ వాటిని మీకు పర్ఫెక్ట్నెస్ రావడం కోసం మళ్ళీ వాటిని రిపీట్ చేస్తాము ఒక 2-3 డేస్. ఫస్ట్ సూర్య నమస్కారాలు. మనకు భూమి పైన కనిపించేటువంటి దైవం ఎవరన్నా ఉన్నారు అంటే ప్రత్యక్షంగా ఎవరండి? సూర్య భగవానుడు మాత్రమే. అంతేనా? కనిపించే ప్రత్యక్షమైనటువంటి దైవం సూర్య భగవానుడికి ఎదురుగా ఉండి సూర్య నమస్కారం చేయడం ద్వారా చాలా ఫలితాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ యొక్క మ్యాట్ తూర్పు వైపు ఉండేలాగా చూసుకోండి. ఓకే అండి, అంటే అక్కడ ప్లేస్ లేదు, కొంచెం ఇబ్బందిగా ఉందంటే నో ప్రాబ్లం. ఉంది, అవకాశం ఉంది అన్నప్పుడు మనం వినియోగించుకోవాలి. స్క్రీన్ షేర్ చేస్తాను, ఫస్ట్ వినండి, ఎవరు రాసుకోకూడదు, మీకు తర్వాత నోట్స్ ఇస్తాము. సూర్య నమస్కారాల్లో మొత్తం 12 ఆసనాలు ఉంటాయి. వాటి యొక్క పేర్లు, కొన్ని పేర్లు డిఫరెంట్గా ఉంటాయండి. ప్రజెంట్ మీరు ఇక్కడ ఉన్నాయి రాసేసుకోండి, తర్వాత ఈజీగా ఉండేటువంటి నేమ్స్ గుర్తుపెట్టుకోవడం టెక్నిక్స్ అవన్నీ మేము నేర్పిస్తాము. ప్రణమాసన, హస్త ఉత్తానాసన, పాద హస్తాసన, అశ్వ సంచలనాసన, దండాసన, అష్టాంగ నమస్కార, భుజంగాసన, పర్వతాసన, అశ్వ సంచలనాసన, పాద హస్తాసన, హస్త ఉత్తానాసన, ప్రణమాసన. 12 భంగిమలు ఉంటాయి. ఇవి నేను ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చెప్తాను, మీరు ఫస్ట్ గమనించండి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, సూర్య నమస్కారంలోని 12 పేర్ల యొక్క మంత్రాలు. నేను ఆంజనేయులు గారు చెప్పారు, శ్లోకం చెప్పారు, దాంట్లో ఉండేటువంటి మూల మంత్రాలు చెప్పారు. మొత్తం గుర్తు పెట్టుకుంటే పెట్టుకోండి బెటర్. లేదు షార్ట్ కట్లో లెంత్ లో గుర్తు పెట్టుకోవాలంటే ఫస్ట్ మిత్రాయ నమః, తర్వాత రవయే నమః, మొత్తం 12 మంత్రాలు ఉంటాయి. సూర్యాయ నమః, బాణవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః, హిరణ్య గర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, ఆర్కాయ నమః,
భాస్కరాయ నమః. ఇవి ఇంపార్టెంట్. ఈ సూర్య నమస్కారాలు ఉచ్చరిస్తూ సూర్యుడికి నమస్కారం చేయడం ద్వారా ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం 12 నామములు సూర్యుడి శక్తిని, ప్రకాశాన్ని, జీవనదాయకతను సూచిస్తాయి. ప్రతి సూర్య నమస్కారం ఆసనానికి మంత్రాలు జపిస్తూ చేయడం ఉత్తమం. మొత్తం పర్ఫెక్ట్ గా ఆసనాలు వచ్చిన తర్వాత సూర్య నమస్కారం 12 ఆసనాలు మరియు 12 మంత్రాలు. ప్రణమాసన మిత్రాయ నమః అంటే అర్థం ఏంటండి? అందరికీ మిత్రుడైనటువంటి సూర్యునికి నమస్కారం. ఒక్కొక్క ఆసనానికి మీనింగ్ కూడా ఉంటుంది. అవన్నీ మనకు తెలిసి ఉండాలి. అడుగుతారు స్టూడెంట్స్ రేపు, సార్ మిత్రాయ నమః అని చెప్పారు అంటే ఏంటి సార్ అని అడుగుతారు. కాబట్టి అన్ని తెలుసుకొని ఉండాలి యోగా టీచర్గా. నెక్స్ట్ మంత్రం రవయే నమః అంటే ప్రకాశాన్ని ప్రసరించే వాడికి నమస్కారం. ఎవరైతే ప్రకాశాన్ని ఇస్తున్నారో అలాంటి సూర్య భగవానికి నమస్కారం. సూర్యాయ నమః అంటే జీవన శక్తిని ఇచ్చే సూర్యుడికి నమస్కారం. జీవశక్తిని ప్రసారం చేసేటువంటి. నెక్స్ట్ బాణవే నమః అంటే మళ్ళీ కాంతి ప్రసరించే సూర్య భగవానికి నమస్కారం. ఖగాయ నమః ఆకాశమంతా సంచరించే వాడికి నమస్కారం. టోటల్ వరల్డ్. నెక్స్ట్ పూష్ణీ నమః పోషణకర్త సూర్యుడికి నమస్కారం. పోషణ మనకి ఎక్కడి నుంచి వస్తుందండి? సూర్యుని ద్వారానే. ఎట్లా అంటే పంటలు సూర్యరశ్మి ద్వారానే పండుతున్నాయి. ప్రతి ఒక్క ప్రాణికి సూర్యరశ్మి ద్వారానే మనకు ఆ పోషణ అనేది లభిస్తుంది. నెక్స్ట్ హిరణ్య గర్భాయ నమః అంటే బంగారు గర్భంలో నివసించే సృష్టికర్తకు నమస్కారం. సృష్టికి మూలమైనటువంటి భగవంతుడికి నమస్కారం. బంగారు గర్భంలో ఉండేటువంటి హిరణ్య గర్భాయ నమః. నెక్స్ట్ మరీచయే నమః కిరణాల రూపంలో వెలుగునిచ్చే వారికి నమస్కారం. మరీచయే. నెక్స్ట్ ఆదిత్యాయ నమః ఆదితి అంటే కుమారుడైన సూర్యుడికి నమస్కారము. ఇక్కడ వాళ్ళ తండ్రి యొక్క పేరునిచ్చారండి. అలాంటి భగవానికి సూర్యునికి నమస్కారం అని చెప్తున్నారు. నెక్స్ట్ సవిత్రే నమః అంటే సృష్టికర్త. సవిత్రే అనేటువంటి అర్థం దేనికి వస్తుంది? సృష్టికర్త అయినటువంటి సూర్యునికి నమస్కారం. నెక్స్ట్ ఆర్కాయ నమః పూజకు అర్హుడైనటువంటి సూర్య భగవానికి నమస్కారం. అంటే మనం కొలిచేటువంటి దైవం అంటే పూజకు అర్హుడైనటువంటి భగవంతుడికి నమస్కారం. నెక్స్ట్ భాస్కరాయ నమః ప్రకాశవంతమైనటువంటి సూర్యుడికి నమస్కారం. భాస్కరుడు అంటే ప్రకాశవంతుడు. ఇలా ఇది ఒక సూర్య నమస్కారాల యొక్క బేసిక్. మీకు తర్వాత ఇస్తాను, తర్వాత రాసుకోండి. రాసుకుంటే మనకు టైం సరిపోదు, ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఒక్కొక్క ఆసన. మీరు ఫస్ట్ గమనించండి, ఎవరు చేయకూడదు. తర్వాత నాతో పాటు మీరు చేయాలి. చాలా ఇంపార్టెంట్ క్లాసు. ప్రతి ఒక్కరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్ సూర్య నమస్కారాలు. మ్యాట్ కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. ఇక్కడ మధ్యలో నిలబడి సూర్య నమస్కారాలు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రారంభించాలి. అంటే మ్యాట్కి చివరిలో నిలబడాలి, కొంచెం డిస్టెన్స్ ఇచ్చి. పాదాలు దగ్గరగా ఆయన్స్ నమస్కారం పొజిషన్. ప్రణవాసనంగా అంటే నమస్కార పొజిషన్. ఇప్పుడు మంత్రం చదవాలి. ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ ఊర్ధ్వాసన. 2 చేతులు అప్ సైడ్ తీసుకెళ్ళాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వాలి. మీకు శరీరం ఎక్కడి వరకు సహకరిస్తే అక్కడి వరకు బెండ్ అవ్వాలి. నెక్స్ట్ పాదహస్తాసన. నెక్స్ట్ 2 చేతులు నేల కానించాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు బెండ్ అవ్వాలి. తల ముఖాలకు టచ్ అయితే టచ్ చేయండి, లేదా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏకపాదాసన. గుర్తుపెట్టుకోండి, ఏకపాదాసనం. ఒక్క పాదాన్ని ఇంత తీసుకెళ్తున్నాం. 2వ పాదం 2 కాళ్ళ మధ్యలో ఉంది. రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి. నెక్స్ట్ ద్విపాదాసనం. అదే పొజిషన్.
అశ్వసంచలన ఆసన కూడా అంటారు. నేను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పర్వతాసన, మౌంటైన్ పోజ్. నెక్స్ట్ నెక్స్ట్ లేడీస్ అయితే శశాంకలోకి రావాలి, శశాంకాసనం. నెక్స్ట్ సాష్టాంగ. సాష్టాంగాసనం మొత్తం పడుకోకూడదు, కొంచెం నడుము భాగం పైకెత్తాలి, ఈ విధంగా సాష్టాంగ. సాష్టాంగ టు భుజంగాసన, మొత్తం ఈ విధంగా చేతులు స్ట్రైట్ గా ఉండకూడదు. భుజంగాసనం ఎంత అంటే జస్ట్ మోచేతులు, ఈ రెండు చేతులు భుజాలకు సమానంగా ఉండాలి, అరచేతులు మోచేతులు లిటిల్ బెండ్, నాభిస్థానం వరకు అప్, కోబ్రా పోజ్ అన్నట్టు భుజంగాసనం. నెక్స్ట్ భుజంగాసన టు కమ్ టు పర్వతాసన. పర్వతాసన టు మళ్ళీ లేడీస్ అయితే శశంకాసనం, జెంట్స్ అయితే డైరెక్ట్ సాష్టాంగం. సారీ, జస్ట్ మిస్టేక్ అయింది. మళ్ళీ పర్వతాసనకు వచ్చేసి నెక్స్ట్ ఏకపాదాసన. రైట్ లెగ్ ముందుకు తీసుకెళ్ళాలి. స్టార్టింగ్ లో మీకు ఇడిగే వస్తుంది, నో ప్రాబ్లం. ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇక్కడికి వస్తుంది, రెండు చేతుల మధ్యలోకి ఏకపాద. మళ్ళీ ద్విపాద, నెక్స్ట్ పాదాస్త, నెక్స్ట్ నమస్కారం వచ్చి. ఇది ఒక రౌండ్. ఓకే, మళ్ళీ ఒకసారి చేస్తాను, మీరు చూడండి. పాదాలు రెండు దగ్గరగా, హ్యాండ్స్ నమస్కార పొజిషన్. సూర్య, ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ ఊర్ధ్వాసన, ఎక్సేల్ బాధాస్త, హాఫ్ ఇన్హేల్ ఏకపాద, ఫుల్ ఇన్హేల్ ద్విపాద, ఎక్సేల్ పర్వతాసన, శూన్యక, ఆడవారు శశాంక, మగవారు సాష్టాంగ. ఇన్హేల్ భుజంగాసన, ఎక్సేల్ పర్వతాసన, హాఫ్ ఇన్హేల్ ఏకపాద, ఫుల్ ఇన్హేల్ ద్విపాద, ఎక్సేల్ పాదాస్త, నమస్తే. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, నాతో పాటు మీరు చేస్తే మళ్ళీ ఈజీ అయిపోతుంది. మళ్ళొకసారి గమనించండి. పాదాలు రెండు దగ్గర, హ్యాండ్స్ నమస్కార పొజిషన్. ఓం భానవే నమః. ఊర్ధ్వాసన, పాదాస్త, ఏకపాద, ద్విపాద, పర్వతాసన, శశాంక, సాష్టాంగ, భుజంగాసన్, పర్వతాసన్, ఏకపాద, ద్విపాద, పాదాస్త, నమస్త. ఓకే, క్లియర్? ఇప్పుడు నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయాలి. పొజిషన్ నిలబడండి. ఎవరు చేయకూడదంటే అందరూ చేయొచ్చండి. అంటే మీ యొక్క బెండింగ్ ని బట్టి, ఎంతవరకు బెండ్ అయితే, ఏ ఆసనం ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు బెండ్ చేస్తూ చేయండి. ఓకే, పాదాలు దగ్గరగా ఉంచండి. హ్యాండ్స్ నమస్కార పొజిషన్. ఊర్ధ్వాసన, రెండు చేతులు పైకి తీసుకెళ్లి బ్యాక్ బెండ్ చేయండి. బ్యాక్ బెండ్ అవ్వండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. జస్ట్ స్టాండింగ్ ఉన్నా పర్లేదు, ఇబ్బంది పడకండి. నెక్స్ట్ పాదాస్త, రెండు అరచేతులు పాదాల దగ్గర టచ్ చేయండి, మోకాలు స్ట్రైట్ గా ఉండాలి. నెక్స్ట్ ఏకపాద, రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. లేదు మోకాలు టచ్ చేస్తా అంటే టచ్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ద్విపాద, రెండవ లెగ్ కూడా తీసుకుంటాను. నెక్స్ట్ పర్వతాసన, పర్వతాసన టు శశాంకాసన. లేడీస్ ఓన్లీ శశాంకంలోనే ఉండండి, జెంట్స్ అయితే సాష్టాంగకి వెళ్ళండి, లేదా లేడీస్ డైరెక్ట్ శశాంక టు భుజంగాసనకు వచ్చేసేయండి. ఈ విధంగా భుజంగాసన టు మళ్ళీ పర్వతాసన, మళ్ళీ ఏకపాద,
రైట్ లెగ్ మళ్ళీ తీసుకురండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసుకురండి, ద్విపాద. ఇప్పుడు మోకాలు బెండ్ అయి ఉంటాయి, ఇక్కడ గమనించండి, ద్విపాద. నెక్స్ట్ పాదాస్త అన్నప్పుడు మోకాలు స్ట్రైట్ గా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఉత్తానాసనం చేయవచ్చు, కానీ స్టాండింగ్ పొజిషన్ లో వచ్చినా పర్వాలేదు. మళ్ళీ ఉత్తానాసనం వచ్చి స్టాండింగ్ పొజిషన్ లోకి, నమస్కార్ పొజిషన్ లోకి రావాలి. ఓకే అండి, అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అది వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మళ్ళీ చేపిస్తాను, అలాగే ఉండండి. అర్థమైందా మేడం క్లాస్? ఓకే, ఒకసారి చేయండి. వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు అసలు, మీరు చేసేది నేను ఎట్లా చూడాలి? మేడం జీవన మేడం, మీరు ఒక్కసారి చేయండి. పాదాల దగ్గరగా, హ్యాండ్స్ నమస్కార పొజిషన్, ఊర్ధ్వాసన, చేతులు పైకి, పాదహస్త, పాదాలను టచ్ చేయండి. ఏకపాద, రైట్ లెగ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి. ఓకే, ద్విపాద, రెండో లెగ్ తీసుకెళ్ళండి. శశంకాసన, ఎస్. శశంక టు భుజంగకు రండి, డైరెక్ట్ సాష్టాంగ ఈ విధంగా పట్టుకొని భుజంగాసన. ఎస్, భుజంగాసన టు మళ్ళీ పర్వతాసన. ఇప్పుడు ఏకపాద, ఒక లెగ్ ముందుకు తీసుకురండి. నెక్స్ట్ ద్విపాద, పాదహస్త, నెక్స్ట్ ఉత్తానాసన, ఈ విధంగా మళ్ళీ పైకి తీసుకెళ్ళండి, నమస్కార పొజిషన్. ఓకే మేడం, గ్రేట్. అందరూ చప్పట్లు కొట్టండి. ఇంకా ఎవరు వీడియోస్ ఆన్ చేసుకోలేదు.